మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, ప్రభు రాత్రి భోజనము ఈ ఆరాధనకి మనందరము చేరుకొని ఉన్నాము. కాబట్టి కొన్ని విషయాలు మనము దేవుని వాక్యంలో నుంచి ఈ దినానికి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, ప్రభు తన శిష్యులకి ఎట్టి రీతిగా అయితే ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఫలానా దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు గాడిద కనిపిస్తుంది, అక్కడ మీకు ఒక శిష్యుడు కనిపిస్తాడు, ఆయన చెప్పండి, ఆయన మీకు అని అప్పగిస్తాడు. అటు రీతిగానే ఈరోజు ప్రభు శిష్యులందరితో కలిసికొని ఆయన భోజనం చేయాలని, చివరి రాత్రి భోజనము ఆయన శిష్యులతో చేయాలి అని ఆయన ముందుగానే శిష్యులకి ఆయన తెలియపరిచి ఉండగా ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఒక నీళ్ళ కుండని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని వెంబడించండి, ఆ వ్యక్తిని మీరు అడగండి, ఆ వ్యక్తి మీకు నేను ఎక్కడ మీతో కలిసి భోజనం చేయాలో ఆ స్థలాన్ని చూపిస్తాడు అని దేవుడు వాళ్ళకి చెప్పినప్పుడు ఆ శిష్యులు అటు రీతిగానే వెళ్ళారు, ఆ వ్యక్తిని కలుసుకున్నారు. ఆ వ్యక్తి ప్రభు చెప్పిన ప్రకారమే వాళ్ళని ఒక మేడగదికి తీసుకొని వెళ్ళి ఆ స్థలాన్ని వాళ్ళకి చూపించున్నాడు. కాబట్టి ఆ స్థలం అంట ముందుగానే సిద్ధపరచబడి ఉంది అని వాక్యం తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఆయన ఎక్కడైతే నివసించాలి అనుకుంటాడో మొట్టమొదటిగా ఆ స్థలాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ ఆయన సిద్ధపరుస్తుంది. సిద్ధపాటు లేకుండా మన మందిరానికి వచ్చి దేవా నా దగ్గరికి రా, నా లోనికి రా అని అడిగితే ఆయన ఉండలేడు మనతో. కాబట్టి ప్రిపరేషన్ టేక్స్ టైం, సమయం పడుతుంది సిద్ధపడాలని. ఇప్పుడు మన ఆడవారిని ఎక్కడికైనా ఫంక్షన్లకు తీసుకుపోవాలంటే కనుక గంట 2 గంటల సేపు వాళ్ళని వేడుకుంటూ ఉండాలి. ఏమనంటే తొందరగా పోదాం పదండి, తొందరగా పోదాం పడండి. ఎందుకంటే దే టేక్ లాట్ ఆఫ్ టైం టు ప్రిపేర్. బయటకి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అంత సిద్ధపడతారు. కాబట్టి అదే రీతిగానే మన జీవితాల్లో ఆధ్యాత్మిక స్థితిలో మనం చూసుకున్నట్లయితే సిద్ధపాటు మనకి దేవుడు అనుగ్రహించాలి. దేవుడిని వేడుకుంటే దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. కాబట్టి సిద్ధపడడానికి కొద్దిగా సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆ శిష్యులంట ఆ వ్యక్తిని వెంబడించినాక ఆ మేడగదికి పోయినప్పుడు ఆ మేడగది ముందుగానే సిద్ధపరచబడి ఉన్నది. అక్కడ ఈ శిష్యులన్నీ చేసింది ఏమీ లేదు, కేవలం స్థలం చూసుకున్నారు, కన్ఫర్మ్ చేసుకున్నారు, ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయి అవన్నీ వాళ్ళు ముందుకు కొనసాగించారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ అప్పరు అని అంటే ఈ మేడగది నుంచి దేవుడు కొన్ని నేర్పించాలని మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడు. దానికన్నా ముందు మనము చూసుకున్నట్లయితే కనుక లూకా సువార్త 22వ అధ్యాయము 19 నుంచి 20 వాక్యాల్లో ఉంటుంది చూడండి. మొట్టమొదటిగా లూకా సువార్త 22వ అధ్యాయము 19-20. రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వాళ్ళకిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఇది చెయ్యండి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన ఆయన కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ పర్వం మీద ఉన్నది. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం, ఇప్పుడు అందరం మనం యేసు ప్రభు పర్వంలో ఉన్నాం అనుకోండి, మేడగదిలో మనందరం చేర్చబడి ఉన్నాం. ఇప్పుడు మనం మొట్టమొదటిగా గుర్తించాలి ఏంటి తెలుసా, ఎవడు యూదా అని. ఇక్కడ మనలో యూదా లేక పోలేదు. కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఆ రొట్టెని తీసుకొని తినండి, ఇది నా శరీరం, మీ కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఆ ప్రకారమే ఆ పాత్రని తీసుకొని వాళ్ళకి చెప్పుచున్నాడు, మీ కొరకు చేయబడుచున్న ఈ కొత్త నిబంధన అని చెప్పుచున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు ఆయన సిలువకి అప్పగించబడతాడు అని చెప్పిన ఆయన శిష్యులకి తెలియపరిచినప్పుడు ఇది ఒక ఏమంటారు, ఒక మాదిరిగా ఆ రొట్టెని తీసుకొని ఇది నా శరీరము, ఆ పాత్రని తీసుకొని ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని వాళ్ళతో చెప్పి ఉన్నాడు. కాబట్టి శిష్యులందరూ అసలు ఏమి జరగబోతుందా అన్న ఆ ఆలోచనలో వాళ్ళు పట్టబడి ఉన్నారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎందుకంటే చాలా క్రూషియల్ టైంకి వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే ప్రభు ఇంకా కొద్దిసేపట్లో ఇదంతా కార్యక్రమాన్ని ముగించుకొని ఇంకా మళ్ళీ ఆయన ప్రార్థనకి వెళ్ళిపోవాలి. గెత్సెమనే తోటలోనికి ఆయన నడిపింపబడతాడు అని, ఏమి జరగబోతుందని డిసైపుల్స్ వేర్ వెరీ యాంగ్షియస్. ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆ మేడగదిలో ఏమి కాబోతుంది అని
ప్రభు మాటల్ని శ్రద్ధగా వాళ్ళు వింటారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 3 నుంచి మనం చదువుకోండి. చూడండి, 13వ అధ్యాయము 3వ వాక్యం నుంచి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియో, తన దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చిననియో, దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియో యేసు ఎరిగి భోజనము బంతి నుంచి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకలు కట్టుకొని అంతటా పళ్ళంలో నీళ్లు పోసి శిష్యుల కాళ్ళని కడుపుటకును తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఇల్లు చేయించు సీమోన్ పేతురు దగ్గరకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట నువ్వు తెలుసుకుందు అని అతనితో చెప్పాను. పేతురు ఇంకా నీ వెన్నడు నా పాదంలో నువ్వు కడగ రాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదని అనెను. చాలని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు అంట ఆయన మీద ఉంటున్న వస్త్రాన్ని తీసేసి ఒక టవల్ నడుముకి చుట్టుకొని ఒక పాత్రను తీసుకొని దానిలో నీళ్ళని తీసుకొని శిష్యుల యొక్క పాదాన్ని ఆయన కడగడానికి వచ్చినట్ట. పేతురు గారి దగ్గరికి రాగానే పేతురు గారు అంటున్నారు, ప్రభు నువ్వు నా పాదాలు కడగడం ఏంటి, కడగడానికి వీల్లేదు అంటే ప్రభు అంటూ ఉంటాడు ఏమనంటే, నేను కడగకపోతే కనుక నీకు నాకు పాలు లేదు అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఒకటి గుర్తించాలి ఏంటంటే, కమ్యూనల్ సర్వీస్కి వచ్చి ఉన్నాము, కమ్యూనల్ తీసుకుంటున్నాము, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ వ్యక్తిగత జీవితంలో మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు నిన్ను కడిగి ఉన్నాడా నిజంగా? లేకపోతే ఆచారంగా వచ్చి నువ్వు తీసుకొని వెళ్తున్నావు. ఆచారంగా వచ్చి నువ్వు తీసుకొని వెళ్తుంటే కనుక వాక్య ప్రకారము ప్రభుతో నీకు పాల్గొనము ఏమాత్రము లేదు. కాబట్టి ప్రభుని మనం అడగాలి దేవుని ఏమనంటే, ప్రభువా పాపినైనా నన్ను ప్రేమించు, నాకు ఒక రక్తాన్ని చిందించు, నన్ను నువ్వు కడిగయ్యా. శిష్యుల పాదాలు ఎట్టి రీతిగా అయితే కడిగావో నన్ను కూడా మీరు కడిగితేనే నేను మీతోనే పాల్గొని పొందగలుగుతాను అని దేవుడు క్లియర్గా తెలియజేస్తున్నాడు. కాబట్టి కమ్యూనియన్ తీసుకున్న ప్రతిసారి మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అంటే, ఆర్ వి రియలీ బీయింగ్ వాచ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు రక్తము చేత ప్రభు నిన్ను కడగగలుగుతున్నాడా? కడగబడుతున్నావా? ప్రభుతోని అట్టి సావాసంలో నిలిచి ఉండగలుగుతున్నాం? ఈరోజు అట్టి సావాసంలో లేము, కానీ ప్రతి నెలకు ఒకసారి వచ్చి తీసుకొని వెళ్ళిపోయే భక్తిలో మనం ముందుకి కొనసాగిపోతాం. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, నేను నిన్ను కడగాలి. కడగబడడానికి నువ్వు సిద్ధమైన? లేకపోతే పేతురు వలె మొట్టమొదటిగా చెప్పినట్టు నా బాధలు నువ్వు కడగడానికి లేదు ప్రభు అని ఇంకా పాపాన్ని నీ జీవితంలో అంటించుకొని నీ భక్తిని ముందుకు కొనసాగిస్తున్నావు. దేవుడి యథార్థ హృదయంతో దేవుడి దగ్గరకు వచ్చిన మనము దేవుడిని అడుగుదాం ఏంటంటే, ప్రభా మేడగదిని నేను ధ్యానిస్తుండగా నీ శిష్యులతో నువ్వు ఎట్టి రీతిగా అయితే వాళ్ళని నువ్వు సిద్ధపరిచావో, ఎట్టి రీతిగా అయితే వాళ్ళని నువ్వు కడిగి ఉన్నావో అట్టి రీతిగా ప్రభా నేను నీ మందిరానికి వెళ్తుండగా, కమ్యూనియన్ తీసుకోబోతుండగా నన్ను కూడా నువ్వు కడిగి పవిత్రపరిచేయ, నీతో పాలుపంపులు పొంది ప్రభా నీ రాజ్యంలోనికి నేను ఎట్టి రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలో నువ్వు నాకు సహాయం చేయాలని మనం దేవుని అడిగితే దేవుడు తప్పక ప్రిపరేషన్ అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఈరోజు ప్రిపరేషన్ లేకుండా చాలా మంది వస్తుంటాం. ప్రిపరేషన్ లేకుండా వస్తే యూ కెనాట్ మీట్ యువర్ సేవియర్. నీకు సిద్ధపాటు లేకుండా వస్తే నీ రక్షకుడు నువ్వు కలుసుకోరు. కాబట్టి పాలు పంపులు పొందాలి ప్రభుత్వం అంటే ప్రభు యొక్క శరీరం రక్తము ఇక్కడ సాదృశ్యంగా ఉంచబడ్డది. కాబట్టి ఆత్మీయంగా మనము దీన్ని కానీ ధ్యానించగలిగితే కనుక వచ్చి తీసుకుంటున్న మనము నిజంగా ప్రభుని కలుసుకోగలుగుతున్నాం. లేకపోతే మాస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతున్నాం. ప్రభుని కలుసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి అంటే నువ్వు ప్రభుని వేడుకోవాలి. ప్రభు నన్ను కడిగి నువ్వు సిద్ధపరిచేయాలి. ఆయన నిన్ను కడిగి సిద్ధపరిస్తేనే వచ్చి కమ్యూనియన్ తీసుకుంటాను నువ్వు ప్రభుని కలుసుకొని వాడిగా ఉండగా ప్రభు నిన్ను దర్శిస్తాడు. ప్రభు నిన్ను తీసుకుంటున్నాను, నిన్ను ఆయన ఆత్మీయ స్థితిలో ఆయన బలపరుస్తాడు. కాబట్టి దేవుని దగ్గర మనము కడగబడేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఇంకొక మాట తెలియజేస్తున్నాడు ఏంటి అంటే,
యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వాక్యాల్లో ఉంటుంది చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెననియో మీకు కొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆయన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకున్నారు. కాబట్టి దేవుడు ఆ మేడగదిలో శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన చెప్పుచున్నాడు, నేను మీకు ఒక నూతన నిబంధన ఇస్తున్నా, న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ టు యూ దట్ యు లవ్ వన్ అనదర్ జస్ట్ యాస్ ఐ హావ్ లవ్డ్ యు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని అక్కడ వాళ్ళకి ఒక కనువిప్పుని కలుగజేస్తున్నాడు. కాబట్టి ప్రేమ ఏమంట వెంటనే లోబడుతుంది. మనం దేవునికి లోబడే వారిగా మనం ఉంటున్నామా? మనం దేవునికి లోబడము కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పేవారుగా మనం. ఈరోజు లోబడే మనస్సు నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దేవుణ్ణి నువ్వు అడిగి వేడుకుంటేనే నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా ఆయన మేము ఆరాధించగలరు. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే ఒకరికొకరు లోబడి ఉండాలి. నీ మీద అధికారి ఉంటే, లేకపోతే నీ మీద ఏమంటారు, నీ పై వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి లోబడే వారుగా మనం ఉండాలి. ఈరోజు ప్రభు మనకి పైన ఉన్నాడు, మనం ప్రభుకి లోబడే వారుగా ఉంటున్నామా? ఆయన బిడ్డలో అని పిలువబడుతున్నాం, బట్ దెర్ ఇస్ స్టిల్ డిజోబీడియన్స్ ఇన్సైడ్ అస్. మనలో ఇంకా తిరుగుబాటు స్వభావం ఉన్నది. కాబట్టి అందుకని ప్రభుకి మనము లోబడలేని వారుగా మనము. కాబట్టి ఇట్లా ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా దీనివల్ల మీరు నా శిష్యులు అని లోకంలో ఉన్న వారు తెలుసుకుంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఈ ప్రేమ కనుమరుగైపోయింది. వర్గాలుగా మారిపోతున్నారు, గ్రూప్స్ ఫామ్ చేసుకుంటున్నారు. ప్రేమ ఏమైపోయింది? క్రీస్తు శరీరాన్ని ఆనాడు వాళ్ళు చీల్ చేశారంటే నేడు నూతన నిబంధన క్రైస్తవులు ఆ ప్రేమ లేకుండా వాళ్ళే సంఘాన్ని ఇంకా చీల్ చేస్తున్నారు. వీళ్ళందరూ దేవుని ఒక్క రోజు లెక్క అప్పచెప్పే వారిగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించాలి అంటే కనుక నువ్వు దేవుని ప్రేమను మొట్టమొదటిగా అర్థము చేసుకునే వాడిగా ఉండాలా. అంత మాత్రమే కాక దేవుని ప్రేమని నువ్వు పొందుకున్న వాడిగా ఉండాలి. నువ్వు దేవుని ప్రేమని పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఉండగలిగితేనే నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించగలవు. ప్రేమనే కోరుకుంటుంది కానీ ప్రేమ ద్వేషాన్ని ఏమాత్రమో కోరుకోరు. కాబట్టి ప్రభుని నిజంగా ఈరోజు కమ్యూనియన్లో మనము పార్టిసిపేట్ చేయబోతుండగా నిజంగా దేవుని ప్రేమించే వారుగా మనం ఉండగలుగుతున్నాం. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నా బిడ్డ నన్ను నిజంగా ప్రేమిస్తుంది, ఈ లోకంలో దేన్ని ప్రేమిస్తలేదు కానీ నన్ను ప్రేమిస్తున్నదని ప్రభు నేను బట్టి ఆయన హర్ష వ్యక్తం చేయగలుగుతాడు, సంతోషించగలుగుతాడు. లేకపోతే ప్రభుకి ఇంకా మనం గాయపరిచే వారిగా ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు. యోహాను 3:16 అంటాడు కదా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించు. కాబట్టి దేవుని ప్రేమని మనము పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవునితో నువ్వు సమాధానం పడాలి. నువ్వు దేవునితో సమాధానం పడితేనే ఇతరులతో నీకు సమాధానము ఉంటుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునితో సమాధానం కోల్పోయిన నీ జీవితంలో ఇతరులతో సమాధానం కలిగి నువ్వు జీవించాలి అని ఎన్నిసార్లు అనుకున్నా కూడా అది విఫలమైపోతూ ఉంటుంది. సమాధానం ఉండదు. ఎందుకంటే నీకు దేవునికి మధ్యన సమాధానము పోయింది. కాబట్టి సమాధాన పరచడానికి దేవుడు మనకు ఇచ్చి ఉంటాడు. అందుకని వాక్యం కూడా చెప్తుంది కదా, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము. అంటే దేవుడు ప్రేమించుకోవాలి వారు. ఆ సమాధానాన్ని వారు కలిగి ఉంటారు. ఈ నెల వాగ్దానం కూడా నా శాంతిని నేను మీకు ఇచ్చుచున్నా, ఈ లోకం ఇచ్చినట్లు నేను మీకు ఇస్తలేదు కానీ నాది నేను మీకు ఇస్తున్నాను అంటున్నాను. కాబట్టి దేవుని అంగీకరించిన మనము, దేవుడిని జ్ఞాపకం చేసుకుని కమ్యూనియన్ సర్వీస్లోకి పార్టిసిపేట్ చేస్తున్న మనము ఆ దేవుడు అనుగ్రహించిన నెమ్మదిని ఈరోజు నువ్వు కలిగి జీవించగలుగుతున్నావు. లేకపోతే దాన్ని కోల్పోయినవేమో, నెమ్మది లేకుండా ఉంటున్నావేమో, ప్రేమని పోగొట్టుకొని నీలో ఉంటున్న దేవుని ప్రేమ చల్లారిపోయిందేమో. బైబిల్ చెప్తుంది కదా, ఈ అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ లవ్ విల్ గ్రో కోల్డ్ అని చెప్తుంది. చల్లారిపోయిపోతుంది అంట ప్రేమ. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుణ్ణి ప్రేమించి దేవునితో మనము సరైన రీతిలో పాపులను ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపము మారు మనసు మనము కలిగి దేవునితో సమాధానం పడగలితేనే
దేవుడు తన సమాధానాన్ని మనలో ఉంచగలుగుతాడు. మనం దేవునితో సమాధానం పరచబడగలుగుతాము. మన మధ్య దేవుని మధ్య ఈ సమాధానం ఏదైతే కుదర్చబడతాడో దాన్ని బట్టి నువ్వు ఇతరులని ప్రేమించేవాడుగా మార్చబడతావు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే గాడ్ నీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క దానిలో ఒక మార్పు ప్రభు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నావు. ఆ మార్పు నువ్వు ప్రభుని కనపరచగలుగుతున్నావు. ఆ మార్పు ప్రభు నేను చూడగలుగుతున్నాడా? ఆయనైతే నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు, నేను మార్చాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకోక నేటికి కూడా నువ్వు మార్పు లేని వారుగా నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటే అది నీకేమాత్రము ఆశీర్వాదము కాదు అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఉన్న క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్తున్నాము, మందిరానికి నడిపింపబడుతున్నాము, దేవుని మందిరంలో వాడబడుతున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ when God is looking inside your heart, there is no peace and there is no love. నీలో దేవుని శాంతి లేదు, దేవుని ప్రేమ నీలో లేదు. కాబట్టి ఇంటి వారందరినీ బైబిల్ ఏమంటుంది అంటే వేషధారణ కలిగిన వారని, వేషధారణ అని పిలుస్తుంది. పైకి భక్తి చేసేవారు కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించలేని వారిలో వాళ్ళు. దేవుని ప్రేమ, దేవుని సమాధానం, దేవుని శక్తిని మనము పొందుకునే వారుగా ఉండాలి. అది అనుభవించాలి. చచ్చిపోయినాక పరలోకం వెళ్ళిపోయి పరలోకంలో అనుభవించడం కాదు. నా రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు. నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ఆయన రాజ్యము మన మధ్యలో ఉంటుండే మనం ఎక్కడ ఉన్నామని గుర్తించాలి తెలుసా? ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్నామని గుర్తించాలి. అందుకనే మన స్వభావము మారలేదు. కొంతమంది ఉంటారు మొండిగా, నేను మారను, ఇంతే, ఏం జరుగుతే అది జరగాలి, నేను ఇంతే. ఇటువంటి వారినే ఆయన మార్పు కలుగజేయడానికి ఆయన సమాధాన బలిగా తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఒకటొకటి కోరుకుంటున్నాడు ఏంటంటే మార్పు చెందాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాధారమైన మారు మనసుని కలిగజేస్తాడు. దేవుడు చేసిన త్యాగాన్ని మనము తలపోసుకుంటుండగా మనలో ఉన్న పాపాలన్నీ ఆయన మనకు బయలుపరుస్తూ ఉంటాడు. నీ పాపాలన్నీ దేవుడు నీకు తెలియపరచాలంటే నువ్వు ఎంత సమయం గడపాలి తెలుసా? దేవుడితో ఏకాంతంగా ఎంత పాపం నీలో దాగుందని అన్ని గంటలు పడతాయి నీకు. ఒక 3 hours నా గురించి నేను ఆలోచిస్తుంటే ప్రభు నేను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని నేను చూపిస్తా వస్తున్నా. గుండె చల్లగైపోతుంది, చెమటలు కమ్ముకుంటున్నాయి, ఏం చేయాలి అర్థమైతే ప్రభు నన్ను క్షమించాలి ఆ కొద్ది గంటలు దేవుడితోని నిజంగా మనం అంతా మంచిగా ఉన్నాము, పరిశుద్ధులము, వస్తున్నాము, బలారాధన తీసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నాం. కానీ మనలో దేవుడి సమాధానము, దేవుడి ప్రేమ లేని వారుగా మనం ఉంటున్నాం. ద్వేషము, కక్ష, అహంకారం ఇవన్నీ మనలో కూడబెట్టుకొని లోపల కుళ్ళిపోతూ ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము మార్పు లేని జీవితంతో మనం తీసుకుంటూ దాని యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేకపోతున్నాము, దేవుని యొక్క నుంచి పొందుకోలేకపోతున్నాము. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఎట్టి స్థితిగతిలో మనం వచ్చి ఉన్నాము, ఎట్టి రీతిగా ప్రభువుని మనం అర్థం చేసుకున్నాము, ఎట్టి రీతిగా మనం ఆయనతోనే ముందుకి కొనసాగింపబడుతున్నాము అని వ్యక్తిగతంగా మనల్ని మనము సరి చూసుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ ఒక కొత్త నిబంధన ఇచ్చాడు. ఏంటి అంటే ఆ నిబంధన ప్రేమతో కూడినది. మనుషులుగా మనం ఎవరిని ప్రేమించలేము, కానీ మనం ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే అది దేవుని ప్రేమనే. ఈ లోకపరమైన ప్రేమ స్వార్థంతో కూడినది, కానీ ఆయనది నిస్వార్థమైన ప్రేమ. ఆయన ప్రాణాన్నే దారిపోసేస్తాడు. నీకు తన ప్రేమని ఈ రోజుకి కూడా అర్థమైతలేదా? ఆయన నిన్ను ఇంతగా ఇంకా ఈ రోజుకి భరిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, తన ప్రేమని ఆయన నీ పట్ల వ్యక్తపరుస్తున్నాడు. కానీ నేటికి కూడా కొంచెం కూడా చలనం లేని వారుగా మనం ఉంటూ ఆ ప్రేమకి దూరంగా జీవిస్తున్నామే. ఎంత దౌర్భాగ్య స్థితిలో మనము ప్రభుకి దూరంగా ఉంటున్నాం. ఒక్కసారి మనము పరిశీలన చేసుకున్నాం. ఈ రోజు కన్నా దేవునితో మనము సమాధానం పడేవారుగా మనం ఉండాలి. దేవుడు చెప్పిన రీతిగా ఒకరినొకరు ప్రేమించుకునే వారుగా ఉండాలి. లోకపరమైన ప్రేమ కాదు, ఏదో నాకు ఇస్తాడు కదా అని ప్రేమించడం కాదు. దేవుని ప్రేమతో నేను ప్రేమించేవాడిగా మార్పు చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. 13:8. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరియు ఎవరికి ఏమీ అంటే ప్రామిస్ చేయొద్దు.
అంతే కదా? ప్రేమించ తప్ప నువ్వు ఏది ప్రామిస్ చేయద్దు. కానీ ఈరోజు ఏమున్నాయి? ప్రేమ లేదు, ప్రామిసెస్ ఉన్నాయి. నాకు నువ్వు ఇస్తావా, సరే. ఇవ్వకపోతావా, లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ లవ్, నాట్ ప్రామిసెస్. మనుషులు చేసే ప్రమాణాలు కాదు. ప్రమాణాలు ఎన్నైనా చేస్తారు, పెళ్లి ప్రమాణాలు చేస్తారు, ఇది ఇస్తా ప్రమాణం చేస్తారు, అది ఇస్తా ప్రమాణం చేస్తారు. ఇది స్వార్థంతో కూడిన ఇవి ప్రామిసెస్ ఇవన్నీ. కానీ దేవుడు అంటాడు ప్రేమ తప్ప ఇంకేమి నువ్వు చేయొద్దు అంటున్నాడు. కాబట్టి ఆ ప్రేమ నీలో ఉంటేనే నువ్వు ఇతరులని ప్రేమించగలవు. కాబట్టి ఈ ప్రామిస్ ఎవరైనా నేను చేస్తుంటే వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గర లబ్ధి పొందేంత వరకే వాళ్ళు నిన్ను ప్రేమించగలుగుతారు. ఒక్కసారి వాళ్ళ అవసరం తీరిపోయినాక వాళ్ళలో ఉన్న ద్వేషము, కక్ష మొత్తము బయటకి కక్కిస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇంటి వారు దిమన్సుకులు అని బైబిల్ చెప్తుంది. పైకి ఒకలాగా ఉంటారు, లోపల రాక్షసి ఆత్మలు ఉంటుంది. అట్టి రీతిగా మన జీవితాలు ఉంటుంటే కనుక ఈ మాటలన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము మరొకసారి ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా ఇంకా మనలో ఏమైనా మార్పు చెందవలసిన స్వభావాలు మనలో ఉంటున్నాయేమో. అది నాకు కనిపించకపోవచ్చు, నాలో ఉన్న మీకు కనిపించకపోవచ్చు, కానీ మనందరిలో ఎంత అవి ఉన్నాయో ప్రభు చూస్తున్నాడు. కాబట్టి యథార్థ హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నీ ప్రేమను నేను పోగొట్టుకున్నాయా, నేను తిరిగి పొందుకొని కృపను దయచి అట్టి రీతిగా నేను నీ శిష్యుడిగా జీవిస్తూ ఎదుటి వ్యక్తిని నేను ప్రేమించేవాడిగా నీ ప్రేమను నాకు అనుగ్రహించు అంటే అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాను అని దేవుడు నాకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. ఫైనలీ ఆల్ ఆఫ్ యూ ఏక మనసుకులై సహోదరుల ప్రేమ గలవారును కరుణాశక్తులను వినయ మనసుకులై ఉండుడి. ఫైనలీ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ యూనిటీ ఆఫ్ మైండ్, సింపతి, బ్రదర్లీ లవ్ అండ్ టెండర్ హార్ట్ అండ్ హంబుల్ మైండ్. ఈరోజు చాలా మందిలో ఇవి అవ్వడలేదు, కనిపిస్తలేదు. ఏమి కనబడుతున్నాయంటే అహంకారం కనిపిస్తుంది, గర్వం కనిపిస్తుంది, అతిశయం కనిపిస్తుంది. ఇవన్నీ ప్రభు దగ్గర నుంచి వచ్చినవి కావు. ఇవి లోకంలో సంపాదించుకొని దాచుకున్నవి, ప్రభు దగ్గర నుంచి పొందుకున్నావు కాదు. అవి దాచుకున్నావు కాబట్టి అవి లోపల దాగి ఉంటాయి. అదే ప్రభు దగ్గర నుంచి పొందుకొని ఉంటే కనుక ఆ బయటకి ప్రబలిస్తాయి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు ఏక మనసు కలిగిన వారై ఉండాలంటే భక్తుడైన పౌలు చెప్తున్న రీతిగా క్రీస్తు యొక్క మనస్సుతో మనము ధరింపబడాలి. క్రీస్తు రక్తంతో కడగబడితే సరిపోదు, కమ్యూనియన్ తీసుకుంటే సరిపోదు. ఆయన మనసును అర్థం చేసుకోవాలి, ఆయన మనసును ధరింపజేసుకొని ఉన్నావా? అటు ప్రేమ నీలో ఉంటున్నదా? అటు ఏక మనసు నీలో ఉంటున్నదా? అటు రీతిగా నువ్వు నిజంగా ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగలుగుతున్నావు. ఒకళ్ళు లేకపోతే కనుక నువ్వు చేస్తున్న భక్తంతో ఒకరోజు నిన్ను మోసం చేసేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రభు యొక్క స్వరూపంలో మనము మార్చబడేంత వరకు మనము వాక్యం చేత ఉపస్థానం చేయబడుతుందని భక్తుడు పత్రికల్లో మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క స్వరూపం చూడాలి, ప్రభు యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడాలి. అప్పుడే రక్షణ మనము ముగించగలుగుతాం. దేవుడు రక్షణ ఇచ్చాడు, కానీ దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కొనసాగిస్తున్నాం. అది ముగింపబడాలి, అది ప్రభువునే మన దగ్గర నుండి ముగించాలి. అందుకని ప్రభువుని మనం కలిగి జీవించే వారుగా ఉండాలి. ఏక మనసు, సహోదరుల ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుడి ఆత్మ ఎక్కడైతే సంఘం మీద పనిచేస్తుందో, ఎందరైతే ఆత్మీయులు ఉంటారో వాళ్ళందరూ ఏక మనసు కలిగిన వారై వాళ్ళు ఆరాధించగలుగుతారు. ప్రభు అట్టి రీతిగా వాళ్ళ ఆత్మలని కలిపి ఆయన వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తారు. ఈరోజు సంఘాల్లో చూస్తే ఏకాత్మ లేదు, ఏక మనసు లేదు. కానీ పేరు పెద్ద క్రైస్తులము సంఘంలో చేర్చబడుతున్నాము, కమ్యూనియన్ తీసుకుంటున్నాము. దేవుడికి ఏమాత్రమైన అంగీకారంగా మనము అడుగులు వేయగలుగుతున్నాము. ఆయన అయితే నిన్ను నమ్మి, నిన్ను ప్రేమించి, ఆయన నిన్ను కోరుకొని తను తానే రిక్తునిగా మార్చుకొని కల్వరిశిలో అప్పగించేసుకున్నాడు. ఈరోజు ఆ సినిమా దగ్గరికి చేరలేని వారికి మనం ఉంటున్నామే. సినిమాని దూరం నుంచి చూసి సరిపెట్టుకొని వెళ్ళిపోయే క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. కానీ ఏక మనసు, ఏక ఆత్మ, సహోదరుల ప్రేమ మనలో లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు కదా, నేను మీ మీద ఒక నింద మోపు పొందుతున్నాను, ఎందుకంటే మీరు మొదటి ప్రేమని మీరు కోల్పోయినారు. మొదటి ప్రేమని జీవితంలో కోల్పోయిన వ్యక్తి అయితే ఈ లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నా అవన్నీ ఒకరోజు నేను మోసం చేసేస్తే. ఈ మొదటి ప్రేమ నేను మోసం చెయ్యని ప్రేమ.
అది నువ్వు గుర్తించాలి. ప్రభు నేను అంతగా ప్రేమించాను. ఈ లోకంలో నువ్వు మోసపోయినావేమో, నేటికన్నా ప్రభు వైపు నువ్వు తిరిగితే ఆయన ప్రేమని పొందుకొని కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రేమని నువ్వు పొందుకుంటే కనుక ఏకాత్మం కలిగి నువ్వు ఉండగలుగుతావు. ఆత్మీయులతో నువ్వు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగలుగుతావు. ప్రభుకి చేరువుగా నువ్వు జీవించగలుగుతావు. అదే రీతిగానే సహోదరుల ప్రేమ అందరినీ నువ్వు ప్రభు ప్రేమను బట్టి వాళ్ళని నువ్వు ప్రేమించగలుగుతావు. ఏమాత్రం డిఫరెన్సెస్ ఉండదు మనకి. నిజంగా ఈరోజు చూసినట్లయితే మన సంఘాల్లోనే మా వాళ్ళని వాళ్ళతో ఎందుకు మీరు మాట్లాడాలంటే వాళ్ళు మా వాళ్ళు కాదు, కులాన్ని మధ్య తీసుకొని వస్తారు. ఇంటి రీతిగా సంఘాల్లో ఆ ప్రకారం నడిపింపబడుతుంది. అంటే ఈ ప్రజలు ఇంకా క్రీస్తు ప్రేమని అర్థం చేసుకోక, నిజంగా దేవుని ప్రేమని పొందుకోక వాళ్ళే ప్రేమించుకుంటూ వాళ్ళు వర్గాలుగా సంఘంలో చేర్చబడ్డారు. మరి మనమైతే క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం కనుక మనందరం ఏక మనసు ఏక ఆత్మతోని మనం ప్రభు స్తుతించే వారిగా ఉండాల. అట్టి రీతిగానే దేవుళ్ళు ఎదుగుతున్న కొద్ది సహోదరుల ప్రేమని మనము కనపరిచే వారిగా మనం ఉండాలి. ఒకటి సహోదరుల ప్రేమ ఉన్నదా మనకి ఈరోజు? పక్కనంతోనే సమాధానం లేదు మనకి. ఒక ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మన జీవితాలు ఎట్టి రీతిగా నడిపింపబడుతున్నాయి అని మనము ఒకసారి జాగ్రత్తగా మనము సరి చూసుకునే వారుగా ఉన్నాం. అదే పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట చూడు. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికైనా ముఖ్యంగా ఒకరి పేర్లో ఒకరు ముఖ్యం గల ప్రేమ గలవారై ఉండండి అంటున్నారు. కాబట్టి మన ప్రేమ పాపాలని క్షమించరు, కానీ ప్రభు ప్రేమ మనలో ఉంటే అనేక పాపాలు మనం క్షమింపబడ్డాయి. వాటి ప్రభు ప్రేమ ఇలా ఉందా? పాప క్షమాపణ నిజంగా పొందుకున్నావా? పాపం చేసి హృదయము బరువైపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ప్రేమని పొందుకొని తేలికపరచబడ్డారా నీ హృదయం? అటు రీతిగా నెమ్మది, శాంతి, సమాధానం కలిగి జీవించగలుగుతున్నాం. లేకపోతే కనుక ప్రభు దగ్గరకు వచ్చిన మనము నేటికన్నా మార్పుని నాలో కలుగు చేయ్యా నువ్వు దేవుని అడగలిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయము చేస్తున్నాను. దేవుడు తెలుసు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా ఒక భాగం చూడు. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నది మొట్టమొదటి నుంచి మీరు వినిన వర్తమానమే కదా. ఫర్ దిస్ ఇస్ ద మెసేజ్ దట్ యు హావ్ హర్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ వీ షుడ్ లవ్ వన్ అనదర్. కాబట్టి మనం ప్రేమించుకోవాలి అంటే ఫస్ట్ మనం ప్రభు ప్రేమను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న మనము పాపులని ఆయన దగ్గర ఒప్పుకొని ఆ పోగొట్టుకున్న ప్రేమ తిరిగి పొందుకోవాలా. అప్పుడు మనము ఒకరినొకరు ప్రేమించగలం. కాబట్టి ప్రేమ అంతా దేవుడు తన వాక్యంలోనే దాచి ఉంచాడు. అందుకని దేవుడు ఇచ్చిన ప్రేమ లేక చెప్తూ ఉంటారు. ప్రేమ లేక చేతిలో ఉంది కానీ ప్రేమ హృదయంలో లేకపోతే ఎట్లా? వేషధారణ క్రైస్తుడుగా మిగిలిపోతుంది. వాటి దేవుడి హృదయాంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు. వాటి ఆయన చూస్తుండగా నిజంగా ఆయన ప్రేమని నువ్వు పొందుకొని ఆ ప్రేమతోని నువ్వు మార్పు చెంది ఆ మార్పు ఇతరులు నీలో గుర్తించి అట్టి రీతిగా నువ్వు ఇతరులతోని నువ్వు నడుచుకోగలితేనే దేవుని శిష్యుడిగా నువ్వు గుర్తింపును పొందుకోగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే యోహాను 2వ పత్రిక చూడండి, 2 John 1:5. కాబట్టి ఇంకా కొత్తదేం చెప్తారే ప్రభు, మీరు ప్రేమించాలి. మొట్టమొదటి నుంచి మీకు ఇదే బోధింపబడుతున్నది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని పత్రికల్లో చెప్తుంది వాక్యం. కాబట్టి ఆ ప్రేమని మనం కోల్పోయిన వారమై ఈరోజు మందిరానికి నడిపింపబడుతూ దేవుని ప్రేమిస్తున్నామని మనని మనము అబద్ధికులుగా చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని ప్రేమను కోల్పోయినాము. నేటికన్నా ఆయన సింహ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం దేవుని దగ్గరకు వచ్చిన మనం ఒక్కసారి ఆ ప్రేమ మనలో లేదు కదా, ఆ నెమ్మది ఆయన ఇచ్చింది మనలో లేదు కదా, ఇవి రెండు మనలో లేకుండా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేటికన్నా ఒక్కసారి ప్రభుకి యథార్థ హృదయంతో
ప్రభా నీ ఎదుట నేను ఏమాత్రం సరిలేనయ్యా, ఈ వాక్యం ప్రకారం ఏమాత్రం నేను ఈ ఆజ్ఞల ప్రకారం జీవించలేని వాడిగా నేను ఉంటున్నానయ్యా. దయతో క్షమించు. నీ రక్తాన్ని నేను ఆశ్రయించబోతుండగా, నీ శరీరాన్ని నేను భుజించబోతుండగా నన్ను ఒకసారి కడుగయ్య, పవిత్రపరచ, శాంతి, సమాధానము, నెమ్మది, ఆ ప్రేమని నేను మీ వద్ద పొందుకొని కృపను నాకు దయచేయండి అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయము చేస్తారు అని దేవుడు తెలియజేస్తున్నారు. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట తెలియజేయండి. ఒకరిని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను మీరు పూర్తిగా నెరవేర్చుడి. ఒకరినొకడు ఏం చేయాలంట? ఒకరి భారం ఒకడు భరించాలి. నువ్వు నిజంగా భరించగలుగుతున్నా మా పక్కన వాళ్ళ భారం, నాకుంటున్న భారాలే నేను వేయలేకపోతున్నా, పక్కన ఏమొస్తాను అంటే నువ్వు క్రైస్తుంది ఆదివారం మాత్రమే. కాబట్టి ఒకరి భారం ఒకడు భరించేవారుగా మనం ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞని మనము నెరవేర్చిన వారమైతే, క్రీస్తు అనుగ్రహించిన ఆజ్ఞని మనము నెరవేర్చిన వారమైతే. నువ్వు పక్కన వాళ్ళ భారం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాడుకుంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దీన్ని చేసుకోవాలని దేవుడు చెప్తలే, కానీ ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించమంటాడు. నువ్వు దేవుని ప్రేమని కలిగి ఉంటే కనుక ఆ వ్యక్తి గురించి బాధ్యత వహించి దేవుని సన్నిధిలో ఆ వ్యక్తికి కావాల్సిన విడుదల కొరకు నువ్వు భారంతో ప్రార్థించేవాడిగా ఉండదు. అట్టి రీతిగా ఒకరి భారం ఒకడు భయమంటున్నాడు, అంతేగాని నీ కష్టం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టడం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, కానీ ఆయన మన భారాలన్నింటినీ ఆయన సంతోషంగా భరించాడు. ఆ సంతోషం నీలో ఉంటుందా? ఈరోజు పక్కన వాళ్ళు బాధపడుతున్నారే, పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారే, పక్కన వాళ్ళకి ఏమంటారు ఒక ఇబ్బంది కలిగించే వ్యక్తిగా నేను ఉంటున్నానే అని మనం గుర్తించగలుగుతున్నాం. నువ్వు గుర్తించలేని వాడిగా ఉంటున్నావు అంటే నువ్వు ఇంకా దేవుని ప్రేమని రుచి చూడని వాడి క్రైస్తువుగా ఉంటున్నావు. మనం ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు, మనం దేవునికి అనుకూలంగా ఉండాలంటే దేవుడు మన దగ్గర చదవబట్టే కోరుకుంటున్నాం. నువ్వు ఎదుటి వ్యక్తిగా ఇబ్బందికరంగా ఉన్నావు అంటే దేవునికి ఇంకెంత ఇబ్బంది కలిగించే వాడిగా ఉంటున్నావు ఒకసారి గుర్తించాలి. మరి నేటి నుంచి ఆ మార్పు నాకు కావాలి ప్రభు అని నువ్వు ప్రభుని అడగగలిగితే కనుక ప్రభు తప్పక సహాయము ఆయన చేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువుకుందామని ముగించేస్తాను. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వల్ల ఆదరణ అయినను, ఆత్మయను ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయి కదా, మీరు ఏక మనసులో అవగలుగుతుండగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారుగా ఉండి, ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషంని మీరు సంపూర్ణము చేయాలా. ఏక మనసు ఉండాలంట, ఒకటే దాని మీద మనసు ఉండాలంట. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరము, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన అందరము దేవుని మీద మనసు నిలిపేవారుగా మనం ఉండాలి. దేవుడు నాకు ఇది ఇస్తాడో అది ఇస్తాడో అని వాటి మీద మనసు నిలిపేవారుగా మనం ఉండాలి. మనందరము దేవుని మీద మనసు నిలిపేవారుగా ఉంటే కనుక వీ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. ఆయన చేసిన కమాండ్మెంట్ మనము మన జీవితంలో ఫుల్ఫిల్ చేయవచ్చు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో అటు ఏక మనసు నిలుపుతున్నదా? మందిరానికి నడిపింపబడతారు అనేక ఆలోచనలతో ఈడబడుతున్నావే, దేవుని మీద మనసు నింపలేని వాడిగా ఉంటున్నావే. రక్షణ పొందుకున్న పేరుకైతే కానీ నీ మనసు అంతా లోకంలో ఉంటుంది. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. కానీ దేవుడికి ఆ వాక్యంలో చెప్తున్నాడు, బాడీ ప్రెజెంట్ ఉండాలా, నీ మైండ్ కూడా నా మీద ఉండాలి. ఉంచగలుగుతున్నావా దేవుని మీద? నువ్వు మార్పు చెంది కలిసి అటు రీతిగా ఉండదండి. ఒకళ్ళు ఉంచలేకుంటున్నావు అంటే ఇంకా మార్పు చెందని వాడిగా నువ్వు ఉంటున్నావు అని గుర్తించి నేటికన్నా ప్రభు యొక్క సంస్కారాన్ని మనము స్వీకరించబోతుండగా ఆ మార్పుని నాకు కలగజేయరువా, నీ మీద నేను ఎట్టి రీతిగా నేను మనసు నేను నాని నిలుపాలో అది సహాయం నాకు దయచేయరువా అని దేవుని అడగగలిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తామని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతకుముందు చదువుకున్న యోహాను 13:34లో ఒక కొత్త నిబంధన నేను మీకు ఇస్తున్నాను. That you love one another just as I have loved you. You also
ఆర్తులో దేవుడు నిన్ను ప్రేమించిన రీతిగా నువ్వు ఇతరులను కూడా ప్రేమించే వాడుగా ఉండాలి. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఇతరులను ద్వేషించేవాడుగా ఉంటే అది దేవుడి ప్రేమ కాదు, మారు రూపం వేసుకొని యేసయ్య ప్రేమ. మోసపోదు. దేవుడి ప్రేమని కలిగి జీవించు, దేవుడిని ప్రేమించు. అంత మాత్రమే కాక అదే ప్రేమని పొందుకున్న నువ్వు ఇతరులను ఆ ప్రేమతో నువ్వు ప్రేమించేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మేడగది అనుభవంలో మనం చూసుకున్నట్లయితే కనుక దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఎట్టి రీతిగా మనము దేవుని బిడ్డలుగా జీవించాలో మొట్టమొదటిగా ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. శిష్యుల పాదాలు కడగడానికి దేవాతి దేవుడే, దైవ కుమారుడే ఆయన ఒక పరిచారకుడుగా ఆ పరిచర్య మనకు నేర్పించాడు. ఇంత తగ్గింపు మీకు ఉండాలి. అక్కడ ఇంకొద్దిగా మనం ఆలోచిస్తే కనుక రేపటి దినాన ఆయన వాళ్ళ కొరకు సిలువై పడుతున్నాడు, కానీ అప్పటికి కూడా ఆయన పాదాలు కడగడానికి మోకరించాడు. ఒక్క దగ్గర నువ్వు మోకరిస్తున్నావు దేవుని సన్నిధిలో, మోకరికి ఇష్టపడ్డ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నిత్యంగా కడగబడ్డావు. ప్రార్థన అయితే అందరం చేస్తావు, కానీ కడగబడే వారు ఎంతమంది ఉన్నారు? కడగబడుతున్నావు నువ్వు, ఆ ప్రేమని ఇతరులకి కనపరచగలుగుతున్నావు. వాటి ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ ప్రతిసారి ప్రార్థిస్తున్నప్పుడు పేతురు గుర్తు రావాలి మనకి. ప్రభు నన్ను కడగాలి అని జ్ఞాపకంకి రావాలి, ప్రభా నన్ను కడుగు అని వేడుకోవాలి. మనం పేతురు వల్ల స్వభావం కలిగిన వారమై వద్దు ప్రభా నా పాదాలను కడగద్దు అంటే. కాబట్టి దేవుడు నేర్పిస్తున్నాడు సర్వెంట్ హుడ్ అంటే ఏంటో, ఎట్టి రీతిగా ఎదుటి వ్యక్తికి నువ్వు పరిచయం చేయాలని నేర్పిస్తున్నావు. తన శిష్యులకి పరిచయం చేసి ఆయన చూపించున్నాడు. కాబట్టి అప్పర్ రూమ్లో ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ అప్పర్ రూమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్. ఆ మేడగది అనుభవం మనం అపోస్తుల కార్యాల్లోకి వస్తే ఆ మేడగది గురించి మళ్ళీ అక్కడ మరొకసారి ఆయన శిష్యులందరూ కూడుకొని ప్రభు చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచినాక ఆయన పప్ప పోసిన పరిశుద్ధ ఆత్మ కొరకు అక్కడ వాళ్ళు వేచి ఉన్నప్పుడు, వాళ్ళు అక్కడ వేచి ఉంటుండగా ఆయన చెప్పిన రీతిగా పైనుంచి వచ్చే శక్తి కొరకు మీరు వేచి ఉండండి అన్నప్పుడు వాళ్ళందరూ అదే మేడగదిలోకి వెళ్ళి కూడుకున్నారు. అప్పుడు వరకు వాళ్ళ జీవితాలు ప్రభు యొక్క మరణము చూసి ప్రభుత్వాన్ని ఉన్నారు, అద్భుతాలు చూసారు, కానీ వాళ్ళలో ఏం లేదు తెలుసా, ట్రాన్స్ఫర్మేషన్ లేదు ఇంకా. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రభు మాట విని ఆ మేడగదిలో కనిపెట్టడము ప్రారంభించారో, ఎప్పుడైతే ఆత్మ వాళ్ళ మీదకి దిగొచ్చిందో అప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వబడ్డారు. కాబట్టి అప్పర్ రూమ్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి అప్పర్ రూమ్ అనేది దేవుడు మనకు ఒక మాదిరిగా ఎందుకు పెట్టాడు అంటే ఇట్ ఈస్ అ ప్లేస్ ఫర్ సపరేషన్. ఈ లోకం నుంచి నువ్వు వేర్పరచబడి ప్రభుత్వం నువ్వు ఏకాంతంలో గడపాలని మొట్టమొదటిగా మేడగది నుంచి నేర్పిస్తున్నాడు. రెండోదిగా మేడగది అనుభవం ఆయన నేర్పిస్తున్నాడు. మేడగదిలో నువ్వు ఉన్నప్పుడు ప్రభు వాక్యానుసారంగా నువ్వు జీవించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకని అపోస్తుల కార్యాలు 1:14 వాక్యంలో చెప్తాడు చూడండి. వీరందరూ వీరితో కొంత స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతోనే ఎడతెగక ప్రార్థన చేయించండి. అంటే ఇక్కడ వాళ్ళందరూ ఏక మనసు ఎందుకు కలిగి ఉన్నారంటే ప్రభువు చెప్పిన మాటకి అంటగట్టబడి ఉన్నారు. దే ఆల్ their hearts were aligned with Christ's teaching. ప్రభు చెప్పిన మాటలకి వాళ్ళు అంటగట్టబడి ఉన్నారు. యూనిటీ బికమ్స్ కండిషన్ ఫర్ పవర్. కాబట్టి యూనిటీ కావాలి మనలో యూనిటీ ఉంటేనే ప్రభు మనలో పనిచేయగలుగుతాడు. మనలో యూనిటీ లేకుండా, ఏకత్వం లేకుండా ప్రభు నన్ను ప్రార్థించు, ప్రభు పతనాన్ని దూషించు అంటే, చెప్పించు అంటే, యూనిటీ లేకపోతే ప్రభుని ప్రార్థన వినడు. యూనిటీ కావాలి. కాబట్టి సెకండ్గా ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ యూనిటీ అని దేవుడు తెలియజేస్తున్నాడు. మూడవదిగా ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ వెయిటింగ్. నువ్వు వేచి ఉండాలి, ప్రభు కొరకు వేచి ఉండాలి. అక్కడ ఆనారైతే శిష్యులందరూ కలుసుకున్నారు, కానీ నేడు మనందరం రోజు కలుసుకోలేము. కాబట్టి మనకుంటున్న పరిస్థితులను బట్టి మనము ప్రభుని కలుసుకోగలుగుతున్నామా? అటు సమయము ప్రభుతోని వాక్యంకి అంటగట్టబడి నిలబడగలుగుతున్నామా? మూడవదిగా ఆ మేడగది అనుభవంలో ఉన్న అనుభవాలు మనకి ఉంటున్నాయా, వేచి ఉండగలుగుతున్నామా? నాలుగోదిగా ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. శిష్యులు అక్కడ మార్పు చెందారు. అప్పటి వరకు భయంతో
క్రీస్తుని సిలువ వేసినాక శిష్యులందరూ భయంతో వణికిపోతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మేడగదిలో ఆ భయంతో ఉన్నారో అక్కడ ఆత్మని పొందుకున్నాక వాళ్ళు ధైర్యంగా సింహాల వల్ల బయటకు వచ్చారు. కాబట్టి ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నీకు మేడగది అనుభవం ఉంటేనే. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ద అప్పర్ రూమ్ ఇస్ వేర్ నేచురల్ మెన్ బికమ్ స్పిరిచువల్ వెజల్స్. మామూలు సాధారణమైన వ్యక్తి మేడగది అనుభవం కానీ అలవర్చుకొని ఆ ప్రకారం ఆ మేడగది అనుభవంలో ప్రభుత్వం నిలిచి ఉండగలిగితే కనుక అసాధారణమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. కాబట్టి మేడగది అనుభవాలు మనకి కావాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఇట్ ఈస్ ద అప్పర్ రూమ్ ఇస్ నాట్ జస్ట్ హిస్టారికల్, ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్. మనము ప్రతిదినము ఆ మేడగది అనుభవం మనకు కావాలా, ఏకాంత ప్రార్థన కావాలా, ప్రభు వాక్యము కావాలా, ప్రభు కొరకు వేచి ఉండాలా, ప్రభు శక్తితో విప్పబడాలా, మార్పు చెందాలి. ఇవన్నీ మేడగదిలో జరిగినాయి. ఇవి మన జీవితాల్లో మనకి అనుభవాలు లేవే. కాబట్టి ఇది ఎక్స్పీరియన్షియల్. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ అప్పర్ రూమ్ ఎవ్రీ డే ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. వాటి బిల్డ్ యువర్ ఇన్నర్ అప్పర్ రూమ్. నీ లోపల మేడగదిని కట్టుకో దేవుని కొరకు. నీ హృదయంలో, ఇంటి మీద కట్టడం కాదు అది, నీ హృదయంలో దేవుడు కోరుకుంటున్న స్థానం. కాబట్టి దేవుడి కొరకు ఒక మేడగదిని నీ హృదయంలో సిద్ధపరచు. బిల్డ్ యువర్ ఇన్నర్ అప్పర్ రూమ్, లైఫ్ ఆఫ్ ప్రేయర్, ఇంటిమసీ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్. కాబట్టి దేవునితోని ప్రతిదినము నువ్వు ప్రార్థనతోని గడపాలి, ఆయనతోని సావాసంలో నిలిచి ఉండాలి. అట్టి రీతిగానే ఆయనతోని అన్యోన్య సావాసంలోనికి నువ్వు చేర్చబడాలి అంటున్నాడు. రెండోదిగా దేవుని వాక్యంగా మనం నడుచుకుంటున్నామా లేదా అని మనము సరిగ్గా లివ్ ఫర్ వాట్ క్రైస్ట్ ఫినిష్, నాట్ ఫ్రమ్ స్ట్రైవింగ్. దేవుడు ఏదైతే ముగించి రక్షణ నీకు ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు ఆయన సావాసంలో నిలిచి ఉండేవాడు. మూడోది పర్సూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని పొందుకునేదానికి నువ్వు సమయం వెచ్చించాలా నీ మేడగదిలో. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో సభలో వచ్చేటి విధంగా నేను నింపలేడు. కాబట్టి మేడగది అనుభవంలో ఆనాడు శిష్యులు కనిపెట్టుకున్నట్టు నువ్వు వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో నీ మేడగది అనుభవంలో నువ్వు కానీ ప్రభు కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే కనుక ప్రభు తప్పక తన ఆత్మతో నిన్ను నింపుతాడు. నాట్ జస్ట్ నాలెడ్జ్ బట్ ఎన్కౌంటర్ అండ్ ఎంపవర్మెంట్. కాబట్టి పుట్టి జ్ఞానం కొరకు దేవుని దగ్గర రావద్దు, కానీ ఆ దైవిక శక్తిని మనం పొందుకోవాలి. ఆ మార్పు చెందేవారుగా మనము దేవుని దగ్గర గడిపేవారు. నాలుగోదిగా ఎంబ్రేస్ హ్యూమిలిటీ బిఫోర్ అథారిటీ. తగ్గింపు నేర్పిస్తున్నాడు. దేవుడు సర్వాధికారి అయినప్పటికీ శిష్యుల దగ్గర ఏం చేసిండు? తను తాను తగ్గించుకున్నాడు, పాదాలు కడగదికి నేర్పించున్నాడు. కాబట్టి ఆ తగ్గింపు నువ్వు మేడగదిలో ప్రభు నేర్పిస్తావు అని ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి స్పిరిచువల్ అథారిటీ ఫ్లోస్ ఫ్రమ్ సరెండర్. దేవుడు తన అధికారాన్ని నీకు ఇవ్వాలంటే మొట్టమొదటిగా దేవుడు నీలో సమర్పణ చూస్తున్నాడు. సమర్పించుకున్నావు నీ జీవితం. నీకు సమర్పణ ఉంటేనే దేవుడు అధికారం నీకు ఇస్తాడు. మనం ఇవన్నీ చదువుకోము, ఇవన్నీ అనుభవాలు మనకు ఉండవు, కానీ దేవుడు మనకు అధికారం ఇచ్చాడు పాముల్ని దొక్కనికి, సర్పాల్ని దొక్కనికి అని చెప్తుంటాం. పొరపాటున పోయి దొక్కగలవు, పుట్టేస్తే మన హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. ఈ అనుభవాలు కూడా వెళ్ళినప్పుడే అధికారం నీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ అధికారం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. స్పిరిచువల్ అథారిటీ ఫ్లోస్ ఫ్రమ్ సరెండర్. ఐదోదిగా మనం చూసుకున్నట్లయితే స్టే ఇన్ యూనిటీ. ఏక మనసు కలిగిన వారై ఉన్నాయి. ప్రభుత్వాన్ని ప్రభుని సేవిస్తే సరిపోదు. క్రైస్తవుడు అని పిలబడుతూ మందిరానికి నడిపింపబడితే సరిపోదు, కానీ నువ్వు సేవిస్తున్న ప్రభుత్వాన్ని నువ్వు సమాధానం కలిగి ఉన్నవా? నీకు ఆయనకి ఇద్దరు మధ్యన యూనిటీ బాండ్ ఉందా? ప్రపంచాన్ని కోల్పోయి వచ్చి ఆయన నువ్వు ఆరాధించేవాడు అనుకుంటున్నావు. ఒక్కసారి మన జీవితాలు చూసుకొని ప్రభు ఇది మేడగది అనుభవంలో నేను కూడా నడిపింపబడి ప్రభా నువ్వు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తితోని నా జీవితాన్ని మార్చుకునే కృపను నాకు తెలిసి అని మనం దేవుని అడిగితే కనుక దేవుడు తప్పగా సహాయం చేస్తుంది. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మన బలపరిచి నడిపించిన దాకా కలువస్తం చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన సేవకులందరినీ మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ ప్రభు రాత్రి భోజనమైనా మేము ఇంటి దగ్గర కలుసుకొని ప్రభావి పరిశుద్ధ నామంలోనైనా మేము స్థుతించుకొని కృపను మాకు దయచేసుకొని దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అనేక విషయాలు మీరు వాక్యంలో నుంచి మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అన్నింట్లో ముఖ్యంగానైనా మీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు. అదే ప్రేమ కలిగి మీరు జీవించండి అని నేను మీ శిష్యులతో చెప్పి ఉన్నారు ప్రభా. అంటే మాదిరినైనా వాళ్ళకి చూపించున్నారు ప్రభా. అటు రీతిగా ప్రభా మేము కూడా మా జీవితాల్లోనైనా ఆ మార్పుని కలుగ చేసుకునే దానికైనా ఆ మేడగది అనుభవంలోనైనా
మా సమయాన్ని కూడా మేము వెచ్చించి ప్రభా ఆ మార్పును చెందే కృపను మాకు దయచేయమని అడుగుతాం. మీరు నాకు తోడుగా ఉండండి. రేపటి దినానికినైనా మీ మరణ దినానికినైనా మేము సిద్ధపడుతుండగా ప్రభా తగిన సిద్ధపాటు మాకు అనుగ్రహించండి ప్రభా. ఇప్పుడైనా ఈ శరీరాన్నినైనా ఈ రక్తాన్నినైనా మేము స్వీకరించబోతుండగా ప్రభా మమ్మల్ని మేము నేను యథార్థ హృదయంతో ప్రభా మీ దగ్గర మా పాపాలని మేము ఒప్పుకొని నేను పశ్చాత్తాపడి ప్రభా రేపటి దినానికినైనా సరైన రీతిలోనైనా మీ దృష్టికి అంగీకారమైన రీతిలోనైనా సిద్ధపడి ప్రభా మీరు అనుగ్రహిస్తున్నానైనా శక్తినైనా మేము పొందుకొని కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వినవాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి. రేపటి దినాన్ని సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సరైన రీతిలో సిద్ధపడి ప్రభా ఈ సన్నిధిలో ప్రభా ఈ సన్నిధిని ప్రసన్నత నీ శక్తిని నేను అనుభవించుకుని కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేస్తున్నాం. మీరు చేసిన త్యాగం ఎంతో గొప్పదేగా ఎంతో శక్తి దాగి ఉంది. ఆ శక్తితో నింపబడి ప్రభా ఆ పునరుద్ధాన దినంతో ప్రభా మేము నేను సంతోషంగా ప్రభా నీ నామంలో స్థితించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నాను. రాత్రికాల దీవెనలు మీరు మాకు నడిపిస్తున్నాం. ఈ సేవ పరిశుద్ధ నామంలో ప్రార్థన వచ్చిన ఆమేన్.